హలో అండి, వెల్కమ్ టు ఎస్వి ప్రాపర్టీస్. ఇక్కడ మీరు చూడబోతున్న హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ 2 BHK హౌస్ అనమాట. ఈ 2 హౌసెస్ అయితే ప్రజెంట్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయండి. ఓకేనా. లొకేషన్ వచ్చేసరికి అయితే మనకి ECIL బండ్లగూడ అండి. ఓకే, 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఓకేనా. బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 72 lakhs అండి. ఓకేనా. లొకేషన్ వచ్చేసరికి అయితే మనకి ECIL బండ్లగూడ అండి. ఎగ్జాక్ట్గా ECIL వచ్చేసరికి అయితే మనకి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్ అండ్ అలాగే బండ్లగూడ మెయిన్ రోడ్ వచ్చేసరికి అయితే మనకి 500 మీటర్ డిస్టెన్స్లో అనేది ఈ హౌస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇంటి ముందర రోడ్డు కూడా మనకి 25 feet వరకు అయితే రోడ్ ఉంటుందండి. ఓకేనా. చూసుకోవచ్చు మీరు ఇక్కడ చాలా వరకు అయితే ఆల్రెడీ ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు అనమాట. ఈ పక్కన ఉన్న హౌసెస్లో కూడా మీకు ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు. ఎక్కడ లోన్లీనెస్ అనేది కనిపించదు మీకు. ఓకేనా. ఇదంతా వచ్చేసరికి అయితే మనకి 2 feet వరకు అయితే ఇక్కడ ఇంటి ముందర గార్డెనింగ్ ఏరియా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇంటి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఇంటి ఎలివేషన్ అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. హౌస్ వచ్చేసరికి అయితే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి హౌస్. ఓకేనా. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది హౌస్ వచ్చేసరికి అయితే మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి హౌస్ అనమాట ఇది. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మనకి ర్యాంప్ ఏరియా అండి. అండ్ అలాగే గేట్ కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకే, చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి, అవి కూడా కంప్లీట్ చేసేసాం. ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్ అండి. దాదాపుగా ఇన్నోవా కార్ పట్టేంత స్పేస్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. 18 feet వరకు అయితే మనకి కార్ పార్కింగ్ ప్లేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకేనా. ఆల్మోస్ట్ అంత వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఫ్రంట్ గుమ్మం వచ్చేసరికి అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఎలివేషన్ 2x4తో అయితే చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ టైల్స్. అండ్ అలాగే బార్డర్ లైన్ కూడా బ్లాక్ కలర్లో చాలా అంటే చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట హౌస్ వచ్చేసరికి అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట హౌస్ వచ్చేసి. ఓకేనా. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఇటువైపు ఇది వచ్చేసరికి అయితే మనకి బోర్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి బోరు. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి సంపండి. ఓకేనా. ఇటువైపు సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి దాదాపుగా ఒక 2 feet వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే మనకి ఇది సైడ్కి వాషింగ్ ఏరియా ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా వాష్ ఏరియా అనమాట. ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే మనకి 9 inches వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చుట్టూరు అయితే మనకి సెట్ బ్యాక్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 2 feet వరకు అయితే సెట్ బ్యాక్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే మనకి 9 inches వరకు సెట్ బ్యాక్. అండ్ అలాగే వెస్ట్ ఫేసింగ్ సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 1 feet వరకే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేసరికి అయితే. మీకు ఇంటి ముందరైనా కూడా ఆల్రెడీ ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు, మీకు ఎక్కడ లోన్లీనెస్ అనేది కనిపించదండి. ఓకేనా. ఇది ఇంటి ముందర ఉన్నటువంటి వాషింగ్ ఏరియా అనమాట. అండ్ అలాగే చిన్నగా వాష్రూమ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ అవుటర్స్కి ఎవరైనా అవుటర్స్ వచ్చినప్పుడు ఇందులో అయితే ఈ వాష్రూమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇటువైపు సెట్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు. 1 feet వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేసి. ఓకేనా. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట ఇది. ఓకేనా. టైల్స్ 2x4తో అయితే టైల్స్ చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే ఇప్పుడు ఇంటి లోపలికి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అవుదాం. ఇదంతా హాల్ అండి. ఓకేనా. ఇదంతా హాల్ అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ పైన. అక్కడ కనిపించేది అయితే అదైతే టీవీ యూనిట్. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోండి మీరు. ఇందులో అయితే మీకు పెయింటింగ్ అండ్ అలాగే కమోడ్స్ వర్క్ కూడా కొంచెం పెండింగ్ ఉంటుందన్నమాట. పెయింటింగ్ అనేది మీరు కలర్ సెలెక్ట్ చేసుకుంటే అదే కలర్ డబల్ కోట్ వేసేసి మీకు హ్యాండర్ చేస్తాం. ఇది వచ్చేసరికి అయితే టీవీ యూనిట్ అండి. అండ్ అలాగే అక్కడ కనిపించేది అయితే అది మనకి డైనింగ్ ఏరియా. అండ్ అలాగే ఇదంతా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే హౌస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇదంతా హాల్ అండి. అండ్ అలాగే డైనింగ్ ఏరియా. అండ్ అలాగే డైనింగ్ ఏరియా ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్. ఓకేనా. చూసుకోవచ్చు మీరు ఇక్కడ చాలా అన్ని డివైడ్గా అయితే చాలా బాగా అయితే ప్లానింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ కాబట్టి. ఓకేనా. ఇదంతా డైనింగ్ ఏరియా. అండ్ అలాగే డైనింగ్ ఏరియా ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్. ఓకేనా. దమ్మాయిగూడ మున్సిపాలిటీ కింద అయితే ఈ హౌస్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి అయితే మనకి వాష్ బేసిన్ అండి, సింక్ లాగా వస్తుంది. డైనింగ్ ఏరియా పక్కనే ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి నార్త్కి ఒక మెయిన్ డోరు అండ్ అలాగే ఈస్ట్ కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నార్త్ ఈస్ట్లో ఉంటుందన్నమాట హౌస్ అయితే. చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేసరికి అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి అయితే మనకి పూజ గది. ఓకేనా. దమ్మాయిగూడ మున్సిపాలిటీ కింద అయితే ఈ హౌస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది.
ఓకేనా. ఈసీఐఎల్కి కూడా జస్ట్ ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్ అనమాట ఇది. ఓకేనా. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ, ఇదంతా ఓపెన్ కిచెన్. అండ్ అలాగే ఈస్ట్కి ఇక్కడ కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇక్కడ ఈస్ట్కి కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే కిచెన్లో ఉన్నటువంటి టైల్స్ చూసుకోవచ్చు మీరు. కిచెన్కి సంబంధించిన టైల్స్తో అయితే చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇందులో కూడా మనకి సెల్ఫ్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట కిచెన్లో. చాలా వరకు వుడ్ వర్క్ సంబంధించింది అదంతా మీరు చేసుకోవాల్సిందే అండి. మిగతా వర్క్ అంతా మనము చేసేసి మీకు హ్యాండ్ ఓవర్ అనేది చేస్తాం. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అనమాట ఇది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇటు నుంచి వాష్ ఏరియా వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుందని ఆ డోర్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఓకేనా, చాలా బాగుంటుందండి. హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ హౌస్. బండ్లో కూడా మెయిన్ రోడ్ కూడా జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్. అండ్ అలాగే ఇందులో కూడా మీకు ప్రతి విండోకి కూడా మనము ఒక గ్రిల్ అండ్ అలాగే యూపీఎస్ విండోస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, సెల్ఫ్స్ కూడా ఉన్నాయండి, యూపీవీఎస్ విండోస్ అండ్ అలాగే గ్రిల్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసరికి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఫ్లోరింగ్ కూడా దాదాపుగా ఇది 10/12 అయితే ఉంటుందన్నమాట బెడ్రూమ్ సైజు. అండ్ అలాగే ఇది వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఇందులో అయితే మీకు వెస్టర్న్ కమోడ్స్ అనేది ఫిట్టింగ్ చేసి ఇస్తాం. ఓకేనా, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కింద అయితే హౌస్ అనేది ఉంటుంది, ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. ఓకేనా, చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి హౌస్ 72 lakhs అనమాట. ఓకేనా, ఇదంతా డైనింగ్ ఏరియా. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి కామన్ వాష్రూమ్ అండి. ఓకే, ఇది వచ్చేసరికి అయితే మనకి కామన్ వాష్రూము. ఇందులో కూడా మీకు ఇండియన్ కమోడ్స్ అనేది ఫిట్టింగ్ అయితే చేసి ఇస్తాం అనమాట. అది వెస్టర్న్ ఇస్తాం, ఇది ఇండియన్ ఇస్తాం అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా వరకు అయితే చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. మీకు ఎక్కడ తక్కువ సైజ్ అనేది లేదు. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా బాగుంటుంది హౌస్ వచ్చేసరికి అయితే, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. చూసుకోవచ్చు మీరు ఇక్కడ ప్రతి విండో కూడా గ్రిల్ అండ్ అలాగే యూపీఎస్ విండోస్ అయితే పెట్టడం అయితే జరిగింది. మెష్ కూడా వస్తుందండి దానికి. అండ్ అలాగే స్టోరేజ్ పర్పస్ కింద ఇక్కడ అయితే లూ రూఫ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. లూ రూఫ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. 2 BHK హౌస్ అనమాట. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను లొకేషన్ పంపిస్తాను అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను. చూసుకొని మీకు నచ్చితే సైట్ అనేది విజిట్ చేయొచ్చు అనమాట. ప్రైస్ అయితే నెగోషియేట్ ఉంటుందండి. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ హౌస్. బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 72 lakhs అండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.